నేను మీకు చెప్పాను కదా ఈసారి నేను చందా ఇవ్వడం లేదని. మొత్తం వీధంతా ఇస్తున్నారు, మీరు కూడా ప్రతి సంవత్సరం ఇస్తున్నారు, ఈసారి ఎందుకు ఇవ్వడం లేదు? నిజానికి మేము ఈసారి హోలీ పండుగ చేసుకోవడం లేదు. అదే ఎందుకు చేసుకోవడం లేదు? మీకు దండం పెడతానండి, దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. సరేనండి, మీరు ఎలాగంటే అలాగే. అత్తయ్య, మనం ఎంతకాలం వీళ్ళ దగ్గర దాచగలం? విషయం బయటపడినంత కాలం మనం ఊరుకోవలసిందే కదా. రేపు ప్రపంచం అంతా హోలీ పండుగ చేసుకుంటుంది, కానీ మన ప్రజ్ఞ మొదటి హోలీ ఇలా అయిపోయింది అత్తయ్య, నా తల్లి. అది వాళ్ళ నానమ్మ ఫోన్. హలో, నమస్తే అండి. మీ ఆరోగ్యం బాగుందా? నేను బానే ఉన్నాను. మీరిప్పుడే వెంటనే నా దగ్గరికి ఇక్కడికి రండి. నేను మీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఇప్పుడా? అంతా బానే ఉందా? మీరైతే రండి, నేను మొత్తం అంతా చెప్తాను. అలాగేనండి, నేను వస్తాను. ఏమంటున్నారు? అత్తయ్య, ఇప్పుడే నన్ను ఇంటికి రమ్మంటున్నారు. ఓరి దేవుడా, అందరూ బావుండాలి. నేను అడిగినా కూడా అక్కడికి వచ్చాకే చెప్తానంటున్నారు. అత్తయ్య, ఇక మీరు అంతా బాగుండాలని దేవుణ్ణి ప్రార్థించండి. అమ్మమ్మ గుర్తొస్తున్నారా? చాలా రోజుల తర్వాత తనతో మాట్లాడాను. తను బానే ఉన్నానని మనతో అంటోంది, కానీ నీకు తెలుసు కదా తన సంగతి. ఐఎమ్ షూర్ తను సరిగా భోజనం కూడా చేస్తూ ఉండదు. అలాగే నువ్వు కూడా అక్కడ లేవు కదా తనను చూసుకోవడానికి. మీరేమీ బాధపడకండి. ఇప్పటి వరకు ఎలా ఉన్నా కూడా మీ గొంతు విన్నాక తప్పకుండా బానే ఉండుంటారు. అలాగే మీరు త్వరగా ఇంటికొచ్చేస్తున్నారనే మాట విని సంతోషంగా ఉండుంటారు. ఐ గెస్. ఏయ్, ఒక్క నిమిషం. సార్. కాఫీ? లేదు సార్. టీ? లేదు సార్. తాళం ఉందా? తాళం? తాళమా? తాళం. తాళమా సార్? మీ ధాబాలో గనక టీ గానీ కాఫీ గానీ లేనప్పుడు ఇక తాళం వేసేసుకోండి. ఏం జరుగుతుంది ఇక్కడ? టీ పెట్టే అతను ఇవాళ పెందరాడు ఇంటికి వెళ్ళిపోయాడు. టీ లేదు, కాఫీ లేదు. ఇంతకంటే బెటర్ ఆ కిడ్నాపర్స్. ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? తీసుకోండి, మీకోసం వేడి వేడి టీ. అరే సీరియస్? అద్భుతమైన టీ. నువ్వు అస్సలు ఊహించలేవు నాకు టీ తాగాలని ఎంతగా అనిపించిందో. తెలుసా ఈ విధంగా ఆరు బయట చల్లగాల్లో వేడి వేడి టీ తాగడంలో మజా ఎలా ఉంటుందో? యు నో యు ఆర్ ద బెస్ట్. గివ్ మీ 5. కమ్ ఆన్. యా, రా కూర్చో. నువ్వు తాగుతావా? థ్యాంక్ యూ సో మచ్. ఏం చూస్తున్నారు? అదే, ఆ తారలు మనకు సిటీలో ఎందుకు కనిపించవు అని. సిటీలో ఎన్నో లైట్స్ ఉంటాయి కదా, ఆ లైట్స్ లో వీటి వెలుగు మరుగున పడిపోతుంది. ఇక్కడ ఎక్కువ లైట్స్ లేవు, పొల్యూషను లేదు. ఇక్కడ తారలు స్పష్టంగా కనిపిస్తాయి. అవును, నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. ఆ తారలు మనకు అంత దూరంగా ఉండి కూడా ఎంత దగ్గరగా కనిపిస్తాయో. మన ప్రేమ మూలంగా. నా ఉద్దేశం, ఆ తారలేవైతే ఉన్నాయో అవి కూడా మనలాగే ఉంటాయి. ఎలా అయితే మన ప్రేమ మనల్ని ఒకరితో ఒకరిని ఉంచుతుందో, అలాగే అవి కూడా తమ లోకంలో ప్రేమను పొందుతాయి కదా. అప్పుడు మనకి దగ్గరగా కనిపిస్తాయి. ఒకవేళ అవి దగ్గరగా ఉండడానికి కారణం ప్రేమైతే, మరి వాటిలోంచి అప్పుడప్పుడు ఒక తార ఎందుకు రాలిపోతుంటుంది?
తమ వాటి నుంచి ఎందుకు దూరం అవుతుంటుంది? సాక్రిఫైస్. నేను చెప్పాను కదా అవి మనలాగే ఉంటాయని. ఎలా అయితే మనం ఇంకొకరి సంతోషంలో మన సంతోషం చూసుకుంటామో అవి కూడా. ఎప్పుడైతే మనం వాటి వంక చూసి మన విష్ని నెరవేర్చుకోవాలనుకుంటామో అప్పుడు మన సంతోషం కోసం వాటిలోంచి ఒక తార రాలిపోయి తన వారి నుంచి దూరం అవుతుంది. దాంతో మనం మన వాళ్ళనెవరినైనా కలవచ్చని, మన వాళ్ళకెవరికైనా దగ్గర కావచ్చని. వదిన గారు అంతా బాగానే ఉన్నారు కదా? మీరు ఈ సమయంలో ఉన్నట్టుండి ఇక్కడికి ఎందుకు రమ్మన్నారు? మీ ఫోన్ వచ్చినప్పటి నుంచి నాకు చాలా భయం వేస్తోంది. మీరు వెంటనే ఇక్కడికి రమ్మన్నారు. విషయం ఏంటో చెప్పనే లేదు. బానే ఉంది కదా? అది నేను అనుకున్నాను. రేపు హోలీ కదా, మరి మనందరం కలిసిమెలిసి హోలీ ఎందుకు చేసుకోకూడదు? అదేంటండి అలా ఎలా చేసుకుంటాం అసలు? మీకు తెలుసు కదా మన పిల్లలు అక్కడ కిడ్నాప్ అయి ఉన్నారని. అభి ప్రజ్ఞల గురించి ఏమీ తెలియలేదని. అయినా మీకు హోలీ చేసుకోవాలనిపించింది, అది కూడా అట్టహాసంగా. కళ్ళల్లోంచి కన్నీళ్ళు ఆగడం లేదు. ఇక హోలీ రంగులు ఎలా చల్లుకుంటాం ఏంటండి? సరళ గారు, మీకు అసలు ఎవరు చెప్పారు మనం అభి ప్రజ్ఞం లేకుండా హోలీ జరుపుకుంటామని? మీరేమంటున్నారు నాకు అర్థం కావడం లేదు. అదే అభి ఫోన్ చేశాడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఆ కిడ్నాపర్స్ ని బోల్తా కొట్టించి తప్పించుకున్నారు. మీరనేది ఏంటండి? అభి ప్రజ్ఞ తిరిగి వచ్చేస్తున్నారనా? దేవుడా. నేనేమనుకున్నానంటే ఈ సంగతి ఒక్కొక్కరికి చెప్పే బదులు మొత్తం అందర్నీ పోగు చేసి అప్పుడు శుభవార్త చెప్తే బాగుంటుందని. మనందరం కలిసి ప్రజ్ఞాభిలకు స్వాగతం చెప్తాం. అలాగేనండి, తప్పకుండా. ఇక హోలీ చేసుకుందాం. అలాగే చాలా అట్టహాసంగా చేసుకుందాం. మన పిల్లలు ఇంటికి వస్తున్నారు, అలాగే పండుగ కూడా. మీరు ఈ వార్త చెప్పి నాకు 100 లీటర్ల రక్తం ఎక్కించారు. అలా అయితే మనం ఇప్పుడే ఏర్పాట్లు ఎందుకు మొదలు పెట్టకూడదు? పమ్మి, నువ్వు ఒక పంచే. నువ్వు బంధువులందరికీ కబురు చేశారేనా? ఇక నువ్వు మిగిలిన ఏర్పాట్లన్నీ నువ్వే చక్కగా ఏర్పాటు చేయాలి. ఇక్కడ ఎందుకు ఇలా అరుస్తున్నారు? పెళ్ళేమన్నానా? పగలు పెళ్ళా? ఏదన్నా మ్యాచ్ గెలిచారా? ఏదో లోకల్ ఫెస్టివల్ అయి ఉంటుంది. భారతదేశంలో ఎన్ని పండగలు చేస్తారు? అరే ఎక్కడికి పారిపోతున్నావు? సారీ. అరే ఇతను రాక్ స్టార్ అభి. అరే అవునరా, ఆయన అభినే. ఇదిగో మల్లయ్య బాబు, ఇలా రా, త్వరగా ఇలా రా. ఇదిగో చూడు ఎవరొచ్చారు. మన అభి వచ్చాడు. రాక్ స్టార్ అభి వచ్చాడు. ఇతను రాక్ స్టార్ అభి. అరే మీరంతా అక్కడ కూర్చున్నారేంటి? ఇలా రండి, రాక్ స్టార్ అభి ఇక్కడికి వచ్చాడు. అతను అభినా? అవును, రాక్ స్టారే. అభి గారు క్షమించాలి నన్ను. నేను నిన్న మిమ్మల్ని వేళకోళం చేశాను, క్షమించండి. ఇదిగో ఏంటి చూస్తున్నారు? మన దాబాకి అభి గారు వచ్చారు. ఆయన పైకెత్తండి.
కిందికి దించండి ప్లీజ్, కిందికి దించండి. ఏం చేస్తున్నారు మీరంతా? నేను హోలీగిలి ఏం ఆడినాం, పది ఇక్కడి నుంచి. అరే అలా ఎలా వదిలేస్తాం? ఒక సెలబ్రిటీతో హోలీ ఆడే అవకాశాన్ని మేమేం వదులుకోం. అయినా నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ సార్. ప్లీజ్ ఒక పాట పాడండి. ఆ పాట లవ్ లవ్ హ్యాపీ లవ్. సరిగా చెప్పారు, సరిగా చెప్పారు. అభి ప్లీజ్ వన్ సెల్ఫీ ప్లీజ్. ఒక్క ఫోటో ప్లీజ్. ఏయ్, నా పేరు అనకండి, నా పేరు ఆగండి, నా పేరు మాత్రం అరవకండి. ఏ రంగులొద్దు, రంగులొద్దు. దేని గురించి భయపడ్డామో అదే జరిగింది. వీళ్ళందరూ మిమ్మల్ని గుర్తుపట్టేశారు. ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోవాలి. కార్పొరేట్ తెలియక ముందే మనం ఇక్కడ నుంచి వెళ్ళాలి. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, పద. అరే 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 అలా ఎలా వెళ్ళనిస్తాం? మేము వెళ్ళిపోవాలి, చాలా ముఖ్యమైన పని ఉంది. హోలీ రోజు అంత ముఖ్యమైన పని ఏంటి? ఈసారి మాతో హోలీ ఆడి తీరాల్సిందే. అవును. సరే మేము హోలీ ఆడతాం. కానీ 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 హోలీ ఇలా ఏం ఆడరు కదా. హోలీ ఆడడానికి అరేంజ్మెంట్స్ కూడా బాగుండాలి కదా. ఒకవేళ హోలీ స్పెషల్ గా ఆడాలంటే స్పెషల్ అరేంజ్మెంట్స్ కూడా జరిగి తీరాలి. ఇదేంటి, వాట్ ఇస్ దిస్? ఈ విషయం అయితే చాలా చక్కగా చెప్పారు. అవును యార్, రాక్ స్టార్ తో హోలీ కాస్త రాకింగ్ అయితే ఉండాలి కదా. మరైతే ఇంకా ఆలస్యం దానికి కానివ్వండి. సరే విను, ఒక పంచి. ఆ స్వీట్స్ అన్ని నువ్వు అక్కడ పెట్టేసేయ్, నేను ఈ పాయసం అందరికి ఇస్తాను. అత్తయ్యా, ఇంతకు ముందు మీరు కేవలం కాఫ్ సిరప్ తాగేవారు. ఇప్పుడు ఇక ఈ భంగు కూడా నూరడం మొదలు పెట్టారు. అత్తయ్య, ప్రజ్ఞ వాళ్ళ అత్తవారిలో ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? దీని సంగతి నీకేం తెలుసు సరళా? నీకేమీ తెలియదు. అయినా హోలీ పండగ నాడు భంగు తాగకపోతే రంగులెలా చల్లుతారు? అన్నట్టు నేను ఒకటి చెప్తాను విను. నా ఉద్దేశంలో నువ్వు కూడా ఓ 2 గ్లాసులు పట్టించు. తాగిన తర్వాత నువ్వు కూడా ఇలా ఎగురుతావు, ఇలాగా. అత్తయ్య, నేను ఎలాగైనా ఎగరగలను. నాకేమి కాఫ్ సిరప్ ఈ భంగు అవసరం లేదు. అయినా అసలు ఇవాళ నాకెంత సంతోషంగా ఉందంటే నేను ఎగిరిపోతూనే ఉన్నాను. అలాగే వెళ్ళి ఎగురు. అవునత్తయ్య, నేను మర్చిపోయాను. ఇదిగో చూడండి, ఇవన్నీ నేను వాళ్ళకి ఇవ్వాలి. నేను మీ మాటలో పడి మర్చిపోయాను. అయ్యో భగవంతుడా, మా సరళ లాంటిదాన్ని ఒకే ఒక పీస్ ని తయారు చేసావు. అది అమ్మాయి పుట్టిల్లైనా సరే, అత్తవారిల్లైనా సరే, పని టెన్షన్ తనకంటూ ఉంటూనే ఉంటుంది. అయ్యయ్యో, ఏం చేస్తున్నారు మీరు అసలు? ఇది మీ పల్లెటూరులో ఇల్లు ఏం కాదు, అభిద రాక్ స్టార్ ఇల్లు. అసలు ఇంత మురికిగా చేసేసారేంటి మీరు? అయినా ఇంత పెద్ద పత్రం కింద పడిందంటే ఇంత ఖరీదైన టైల్ నాశనం అయిపోతుంది. కొంచెమన్నా తెలివుందా మీకు? అత్తయ్య గారు, మీరు కూడా ఎవరితో మాట్లాడుతున్నారు? అయినా ఆవిడకేం తెలుసు ఖరీదైన టైల్ ఎలా ఉంటుందో? పల్లెటూరు వాళ్ళు పల్లెటూరు వాళ్లే కదా. పల్లెలో ఉన్న సిటీలో ఉన్న వాళ్ళకేం తేడా ఉంటుంది? ఏమన్నావు? నాకు సరిగ్గా వినపడలేదు. అత్తయ్య గారు, మనం వెళ్దాం పదండి. అక్కడికి వెళ్ళి చూద్దాం, అక్కడ ఎన్ని కలర్స్ ఉన్నాయో. ఎవరితో మాట్లాడుతున్నారు మీరు? రండి. పల్లెటూరి వాళ్ళ రండి. పల్లెటూరి వాళ్ళు మిమ్మల్ని ఆడించి చూపిస్తారు. చాలు, మీరు వీటిని ఇక్కడ ఉంచండి, మిగిలిన రంగులు తీసుకురండి. వాట్సాప్ ప్రవీణ్, ఏంటి ఇలా చేస్తున్నావు? ఎవరైనా చూసారంటే? చూస్తే అప్పుడందరూ ఏమనుకుంటారు? అంతా ఏమనుకుంటారంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి హోలీ కంటే ముందు హోలీ చేసుకుంటున్నారని. అలాగా? అది హోలీ కంటే ముందు హోలీ చేసుకోవడం అవ్వదు, రొమాన్స్ కి ఛాన్స్ చూసుకోవడం అవుతుంది. నీకేం తెలుసు? నేను హోలీలో కూడా రొమాన్స్ కి ప్లాన్ చేస్తున్నాను. అయితే ప్లాన్ ఏంటి? ప్లాన్ ఏంటంటే హోలీ నాడు అమ్మాయి పూర్తిగా అబ్బాయి రంగులోకి వచ్చేయాలి. రంగు గాఢంగానే ఉంటుంది కదా. ఐ మీన్, ఒకవేళ రంగు వెలిసిపోదు కదా. ఏంటి బుల్బుల్, నీకేమి తెలీదా ఏంటి? ప్రేమైనా నిషాని రంగైనా ఒకసారి అంటే ఇక వదలవు అవి. అలాగా? కానీ నువ్వు రంగు ఎలా పూస్తావు? అమ్మాయి చేయి కూడా నీ దగ్గర లేదు కదా. సర్ప్రైజ్, అమ్మాయి చెయ్యి ఎప్పటి నుంచో నా చేతిలో ఉంది. మరి అమ్మాయి వాళ్ళ అమ్మ పర్మిషన్ దే ఉంది, అది కూడా తీసుకుంటావు. అలాగా తీసుకుంటావా? సరే, నేనే తీసుకుంటాను. అమ్మా, ప్రవీణ్ నిన్నేదో అడగాలనుకుంటున్నాడు. ఈ అమ్మాయి అంత తేలిగ్గా నీ చేతికివి చిక్కది, అర్థమైందా? రంగుల్లో ముంచెత్తడా ఇక్కడ. నువ్వు నాకు రంగు కూడా పూయలేవు. రియల్లీ? ఛాలెంజ్ చేస్తున్నావా? ఛాలెంజ్ కాదు. యాక్చువల్లీ ప్రవీణ్, ఛాలెంజ్ అనేది అవతల వాళ్ళ మీద గెలిచేటట్టుంటేనే చేయాలి. కానీ నువ్వు నేనే గెలుస్తానని. నువ్వు అనేదానికి అర్థం ఏంటి? అంటే నేను గెలవలేనా? ఇప్పుడు నీకు రంగేంటి? నేను నీ నుంచి నా పెండింగ్ కిస్ కూడా తీసుకుని తీరుతాను.
పగటి కలలు కన్నా అంత మంచిది కాదు మిస్టర్ ప్రవీణ్ కుమార్. నువ్వు ఐ థింక్ కిస్ కి బదులుగా స్వీట్స్ తో సర్దుకోవాల్సి ఉంటుంది. స్వీట్స్ తమాషా చేస్తున్నావు కదా? అయితే చూడు, సగం ఛాలెంజ్ నేను ఇప్పుడే పూర్తి చేస్తాను. సారీ. ఏం జరుగుతుంది ఇక్కడ? నానమ్మ ఇక్కడంతా ఏం జరుగుతుంది? ఏంటిదంతా? హోలీ రోజున హోలీనే చేసుకుంటాం కదమ్మా, దీపావళి చేసుకోం కదా. నానమ్మ ఏం చేస్తున్నారు మీరంతా? అన్నయ్య వదిన ఇంట్లో లేరు, ఇంత టెన్స్ సిచ్యుయేషన్ అయినా మీరు ఇంట్లో హోళీ చేసుకుంటున్నారు. మీ నుంచి నేను ఇలాంటిది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎప్పుడు లేదు నానమ్మ. వాట్ ఆర్ యు డూయింగ్? అందుకే చెప్పాను కదా ఇంట్లో ఉండమని. ఆ సగం విషయాలైనా నీకు తెలుస్తాయి కదా. ఎవరన్నారు అభి ప్రజ్ఞ లేకుండా మనం హోళీ చేసుకుంటున్నామని? అంటే అది అభి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. అభి వచ్చేస్తున్నాడు ఇవాళ సాయంత్రం. నానమ్మ ఇది చాలా మంచి వార్త. ఇట్స్ సచ్ ఎ గుడ్ న్యూస్ నానమ్మ. అభి కిడ్నాపర్స్ ని బోల్తా కొట్టించి తప్పించుకున్నాడు. సూపర్బ్ నానమ్మ. ఇట్స్ ఎ వండర్ఫుల్ న్యూస్. మరి ప్రజ్ఞ? అభి ప్రజ్ఞ తీసుకురావడానికి వెళ్ళాడు కాబట్టి తనని తీసుకొస్తాడు. అభి మాటిచ్చాడు తన ఇంటి కోడల్ని తీసుకొస్తానని. అందుకే తనివ్వాల తన మాట నిలబెట్టుకున్నాడు. ఏ రకంగా అయితే రాముల వారు సీతమ్మను అయోధ్యకు తీసుకొచ్చారో అప్పుడు ప్రజలు ఎలా దీపావళి జరుపుకున్నారో ఇవాళ అభి ప్రజ్ఞను తీసుకొస్తున్నాడు. అందుకని హోలీ చేసుకుంటున్నాం. ఇక మీరు కూడా త్వరగా తయారై రండి. ప్రజ్ఞాభి రాగానే అప్పుడు వాళ్ళకి గొప్పగా స్వాగతం పలుకుదాం. త్వరగా వెళ్ళండి, తయారై రండి. What the hell? ప్రజ్ఞ ఎలా తప్పించుకుంది? ఆ కార్పొరేటర్ తను కాలిపోయే ఫోటో పంపించాడు కదా నీకు, మరైతే ఎలా? అర్థం కావడం లేదు. తను ఎలా జరిగింది? అసలు ఏం జరిగింది? ఐ మీన్ అతను మనకి ప్రజ్ఞ కాలిపోతున్న ఫొటోస్ పంపించాడు. అలాగే ఆ టైంలో అన్నయ్య అక్కడి నుంచి వెళ్ళిపోయాడని చెప్పాడు. మరైతే ప్రజ్ఞ అక్కడ కాలిపోతూ ఉంటే గనక అప్పటికి అన్నయ్య అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటే అప్పుడు ఆ ప్రజ్ఞ అన్నయ్యతో పాటు ఇంటికెలా రాగలుగుతుంది? ఐమ్ షూర్ ఆ కిడ్నాపర్ నీకు దొంగ ఫోటో పంపించాడు నిన్ను పిచ్చిదాన్ని చేయడానికి. ఒక పక్క నేను ప్రజ్ఞ చచ్చినందుకు సెలబ్రేట్ చేసుకోవడం గురించి నీతో మాట్లాడుతున్నాను. ఇంకో పక్క తను తిరిగి వస్తున్నందుకు మొత్తం అందరూ ఇక్కడ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. నిన్నెంత హాయిగా నిద్రపోయాను ప్రజ్ఞ మన లైఫ్ నుంచి వెళ్ళిపోయిందని. కానీ లేదు, తను మన లైఫ్లోకి తిరిగి వచ్చేసింది. ఏం చేయాలి అలియా? అక్కడి నుంచి చప్పుడు వస్తోంది. అటువైపు వెళ్దాం పదండి. అవును, ఏదో మ్యూజిక్ సౌండ్ వస్తుంది. అవునవును పదండి. పద. ఓకే, ఇక్కడి నుంచి పారిపోవటం ఇంపాసిబుల్. మనం పదనాతో పాటు. పైటాలా నిపోట్ మలాయ్ అయినా హోలీ ఇంకా మిగిలే ఉంది బాబు. వీళ్ళు ఇక్కడికి కూడా వచ్చేసారు. ఇప్పుడు ఏం చేద్దాం? అది నేను పొద్దు నుంచి ఆలోచిస్తున్నా. కళ్ళజోడు పెట్టుకున్న కోతి ఎలా ఉంటుందని. అందుకే నేను ఆలోచించి కలర్ నీకు పూసి చూస్తున్నా. షో కిందికి చూడు. ఇక్కడ కిడ్నాపర్స్ మనం వెంట పడుతుంటే మీరు హోలీ ఆడుతున్నారా? కిందికి ఉండు. ఏం చేస్తున్నావు? నాకు రంగు పూస్తున్నావు. ఎంత పూస్తావు? అయినా ఏంటివి? ఇంత పొడవైన గోళ్ళ
మనిద్దరం అడవిలో ఉండగా ఏదైనా జంతువు నిన్ను చూస్తున్నట్టయితే అట్టుంచటే పారిపోయి ఉండేది ఆ? మీరేవి పారిపోలేదే. నువ్వు నన్ను అడవి జంతువు అన్నావా? అవునన్నాను, అడవి జంతువు. ఓ అయ్యో అదేంటి ఆ? అడవి జంతువులు హోలీ ఏం ఆడవు. తప్పుగా అనుకోవద్దు, ఇవాళ హోలీ కదా. మోక్షిత్